అండి ఈరోజు మా ఇంట్లో చామదుంపల పులుసు, చామగొడ్డ అని కూడా అంటారు దీన్ని. ఈ చామదుంపల పులుసుకి కావాల్సినవి ఏంటంటే చామదుంపలు, వీటిని కుక్కర్లో ఒక 2 విజిల్స్ రానిచ్చి తర్వాత తొక్కు ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోవాలి. 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇక పులుసుకి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే పోపు అనమాట అండి. పోపుకి ఏంటంటే ఆవాలు, కాసిన మెంతులు, జీలకర్ర, చాయ్ మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇష్టమైతే వెల్లుల్లిపాయ లేకపోతే ఇంగువ వేసుకోవచ్చు అనమాట అండి. వేసుకున్నాక ఇవి తగిన కొద్దిగా నూనె వేసి నూనెలో ఇవన్నీ పోపు సామాన్లు అంటారు, పోపు సామాన్లు వేయించేసాక అవి వేగాక సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అందులో వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వాటిని వేయించాలి. అవి వేగంగానే తర్వాత ఈ దుంపలు ఉన్నాయి కదా, చామదుంపలు ఒలిచిపెట్టుకున్నవి, ఈ దుంపలు కూడా అందులో వేసేయాలన్నమాట అండి. ఉల్లిపాయ ముక్కలు వేగాక ఈ దుంపలు కూడా వేసి ఒక్కసారి లైట్గా అట్లా ఇట్లా తిప్పేశాక ఈ పక్కన పెట్టుకున్నాం కదా మనం చింతపండు నానబెట్టుకుని, ఆ చింతపండు పులుసు కూడా అందులో వేసి తర్వాత అది మరుగుతూ ఉన్నప్పుడు పులుసు కూడా ఉడికి పులుసు మరుగుతున్నప్పుడు చిటికెడు పసుపు, ఉప్పు, కారం వేసేసి బాగా పులుసు ఇట్లా అయ్యాక తీసేసి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. చామదుంపల పులుసు, చామదుంపల వేపుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చూడండి. నచ్చితే మా ఛానల్కి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.